Please subscribe to our YouTube channel. Like and share this video. తొలిచూరు మలిచూరు అని ఇలా మాట్లాడుకునేవాళ్ళు. గ్రామంలో చాలా మంచి జాతీయము కలిగిన భాష తెలుగు భాష. వాటన్నింటినీ మానేశారు. తొలిచూరు లేదు, మరిచూరు లేదు. ఫస్ట్ డెలివరీ అండి, సెకండ్ డెలివరీ అండి. డెలివరీ అంటే ఉత్తరాలు తెచ్చి ఇచ్చేవాడు డెలివరీ చేసినట్లే. ఆ తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి తెచ్చేది డెలివరీయే. ఏ డెలివరీయో అర్థం కాదు, ఏ డెలివర్రీయో అర్థము కాదు. ప్రతి దాంట్లో వర్రీ అనే పదం చివరి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి ఇలాగా. అదేమో మన దురదృష్టం, అవి మన నెత్తినొచ్చి కూర్చున్నాయి. అయ్యా ఏముంది, చైత్రము ఎంత బాగుందండి పేరు. వైశాఖము, ఈ మాసం వైశాఖ శుద్ధ పంచమి, ఎంత మంచి మాట. మనం వాటిని అలవాటు చేసుకోవాలి. అంటే మన సంపదను మనం పోగొట్టుకోవద్దు. వైశాఖము, జ్యేష్ఠము, జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. జ్యేష్ఠము అంటే పెద్దవాడు అని అర్థము. ఎంత మంచి మాట. జ్యేష్ఠ, వీడు చాలా గుణజ్యేష్ఠుడండి అన్నారు అనుకోండి, ఎంత మంచి మాట. జ్యేష్ఠ, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఇట్లా అన్ని మాసాలన్నీ మర్చిపోయినాం మనం. మార్చి, ఏప్రిల్, మే, జూను, జూలై. అందరం జూలైగా తిరగడానికి జూలై మన్నెత్తిన అలా వచ్చి కూర్చుంటున్నది. ఇవి మాత్రమేనా? మీరు డిన్నర్ చేశారా అండి, లంచ్ చేశారా అండి, ఏం అన్నం తిన్నారా అంటే ఏం ప్రమాదం వచ్చింది మన నోటికి చెప్పండి. ఎంత మంచి మాట. అన్నము ఎంత హాయిగా ఉందండి. డిన్నరు ఏమన్నా డకారం ఎందుకండి అక్కడ? అసలు డా అనేది పరుషాక్షరం. మనకు డా వాడరు సామాన్యంగా. ఎక్కడో యుద్ధాల్లో అక్కడ వర్ణించాల్సినప్పుడు డా డా అని మొదలు పెడతారు. ఇది డా ఎందుకండి, డిన్నర్ ఎందుకండి? హాయిగా అన్నం పగలు రాత్రికి సరిపోతుంది కదా. వాడు పొద్దునైతే లంచ్ అనాలి, రాత్రి అయితే డిన్నర్ అనాలి. ఆ లంచ్ ఏం బాగుందండి అది. అదేమన్నా తలంచి చూస్తే ఏమైనా బాగున్నట్టుందా లంచి? అసలు మేలెంచి చూస్తే బాగున్నట్టు అనిపించటం లేదు అది. ఆ లంచ్ డిన్నర్, అసలు లంచ్ డిన్నర్ పోతే మీరంతా మహాత్ములని అనుకోవచ్చు. ఆ రైసు, లెమన్ రైసు, ఏం కర్మ అండి. రైస్ అంటే వాడికి ఇంగ్లీషులో ఉడకని దానిని బియ్యము అంటాం మనం. ఇప్పుడు వాడు ఉడికింది కూడా వాడికి రెండు పదాలు లేవు ఆ భాషలో. వాడు ఉడికిన బాయిల్డ్ రైస్ అనాలి. అసలు బాయిల్డ్ ఎందుకండి? ఆ ఉడకటము ఎంత మంచి మాట. అన్నముతో పాటు అమ్మ కూడా ఉడకదు కదా అంటారు. అంటే అమ్మను తొందర పెడితే, అమ్మ నాకు కావాలంటే అన్నం ఉడకాలి కదా నాయన అంటుంది. అమ్మ ఉడుకుతుంది పాపం నీకు తొందరగా పెట్టాలని, కానీ అన్నం ఉడకాలి కదా. ఎంత మంచి జాతీయం ఉన్నది. అన్నంతో పాటు అమ్మను కూడా ఉడికిస్తావా అని అంటుంటారు. అంటే తొందర పెట్టొద్దురా, అమ్మ అన్నం పెడుతుంది నీకు. ఎంత జాతీయం ఉంది, ఎంత అర్థం ఉంది. కూర అన్నాడు, ఎంత బాగుందండి. కర్రీ, ఏదో వర్రీలాగా కూర అన్నాడు, కర్రీ అనాలి ప్రతివాడు. అన్నీ ఇలా. స్పూను, అసలు స్పూన్లు ఎందుకండి, ఫోర్కులు ఎందుకండి? మామూలు మనం తినే సాత్విక ఆహారానికి ఫోర్కులు స్పూన్లు ఎందుకు మనకు అవసరమా? ఇట్లా అయిపోయింది జాతి. అందువల్ల ఆ లెమన్ రైసు, చిత్రాన్నము, పులిహోర, ఎంత మంచి పేర్లు ఉన్నాయి అవి అన్నారన్నమాట. ఇప్పుడు రసము, చారు ఎవరు మాట్లాడరు. సూప్ వేస్తావా? సూపు ఎందుకు? సూపురా, సూపహ సంస్కృత పదమే అది. ఆ సూపు అని అనవాల, సూప్ దాగి అని అంటాడు. అన్నీ ఇలాగా ఇంగ్లీషు భాషను తప్పుపట్టడం లేదు, మనం దాన్ని ఎక్కించుకోవడం తప్పుపట్టాలి. Please subscribe to our YouTube channel. Like and share this video.